అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. పట్టుకో సిరి. ఎవరిని? నన్ను. 6 అడుగుల అజానుపోవండి అంటారు కదా, దిగిరండి. కలిసి చూపిస్తా. రావచ్చు కదా. కిషన్ హైయెస్ట్ ఎంత స్కోర్? నాకు ఇస్తుంది. కిషన్ మళ్ళీ వికెట్ ఇస్తా. నాకు కొత్తగా అది ఇవ్వండి. బ్యాటింగ్ రెండు బాల్లే ఉన్నాయి. అండి చెప్పేసి వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. చెప్పండి వాళ్ళు తీయండి, వస్తున్నారు. బాలు అలసిపోయి వస్తున్నారు. అసలు యూట్యూబరు కాదు, ఆడి తూలు వస్తున్నట్లేదు, తాగి తూలు వస్తున్నట్టు. నిజంగా నాని బయట ఏదన్నా చూడు, అక్కడ దాచి పెట్టుకుని వచ్చారేమో దాచుగారు ఇందాక. దాచుగారు అంట ఆడి తూలు వస్తున్నట్లేదు, తాగి లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. అందరికీ రోజు మేము అందరం ఫ్రెండ్స్ అందరూ వచ్చామండి గెట్ టుగెదర్కి. చాలా హ్యాపీగా మంచిగా వండుకున్నాం, తిన్నాం. గట్టిగా మాట్లాడతావు, గట్టిగా మాట్లాడాలి. వండాం, తిన్నాం, పండాం.
లేచాం ఇవ్వండి, ఇప్పుడు ఇలా కూర్చుని సరదాగా ఎంజాయ్ చేస్తాం. మంచి నేచర్, మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇదిగోండి, మా ఫ్రెండ్ కవిత గారు పూలు కడుతున్నారండి. ఇప్పుడే నేను కోసి ఇచ్చాను, చూడండి మంచిగా కనకాంబరాలు, మల్లెపూలు, మాలు కడుతున్నారు, జాజులు ఇవన్నీ ఆడవాళ్ళు క్రికెట్ ఆడతారు. మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్ లో పూసిన పూలండి, చూడండి ఎంత బాగున్నాయో. సన్నజాజులు, విరజాజులు, పచ్చ కనకాంబరం, ఎర్ర కనకాంబరం ఎంత బాగున్నాయి. మల్లెపూలు ఏది మిస్ అవ్వకూడదు. గడ్డి పూస కూడా చెప్పాల్సిందే ఈరోజు. హాయ్ అండి, చాలా చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం గెట్ టుగెదర్ అయ్యామండి. మన మల్లికార్జున గారు మటన్ మామిడికాయ కావాలని ప్రత్యేకంగా మన చెట్టు మామిడికాయతో మటన్ చేయించుకోవాలని నెల్లూరు అండి, నెల్లూరు మటన్ అండి. మన నెల్లూరు కవిత గారు ఎప్పుడు ములక్కాడతోనే చేస్తారు కదా, ఈసారి మామిడికాయ వేసి చేశారండి. అది ఆ టేస్ట్ ఎలా ఉందో మరి అందరిని అడిగి తెలుసుకోండి. మరి చిట్టుబాబు గారు మీరే నా మాట వినిపిదంటే ఇంకేం లేదు చెప్పండి. మల్లికార్జున గారు ఏముందండి, బాగుందండి మామిడికాయ. మామిడికాయ బాగుందా, మటన్ బాగుందా? మటన్ మటన్ మామిడికాయ బాగుందండి. చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ దాని ఓకే, చాలా బాగుంది. చెప్పరు ఎలా ఉందిరా? చాలా బాగుంది అంకుల్. ఏంటి ఫుడ్ మ్యాచ్ నేను గెలిచాను. వీళ్ళు ఏం చేస్తారు, పేకాట ఆడారు, లూడో ఆడారు, యూనో ఆడారు, ఓకే, మళ్ళీ ఇక క్రికెట్ ఆడారు. ఇంకా పిల్లలు ఇలా వస్తేనండి నేచర్కి ఇది ఇలా ఎంజాయ్ చేస్తారండి. ఫోన్లన్నీ పక్కన పెట్టి చాలా ఎండలో కష్టపడి చెమటలు కార్చుకుంటా రెడ్గా అయిపోయినాయండి మొక్కలు. వాడు చూడండి ఎంత తెల్లగుంటాడు, ఎలాగయ్యాడు ఎర్రగా అయ్యారు. ఇగో మొత్తం చెమటలు కారుకుంటా పిల్లలు. ఇలా ఉంటుందండి నేచర్కి వస్తే. నేచర్లో ఏదైనా సరేనండి ఇంత హ్యాపీనెస్ ఎప్పుడు రోజు ఫోన్లతోనూ టీవీలతోనే ఉంటాం కదా. ఈరోజు ఇలా ఉండటం, ఎండైనా కానీ ఉడికైనా కానీ ఇలా ఉండటం వీళ్ళందరికీ చాలా హ్యాపీగా ఉందని చెప్పారు. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మన నెల్లూరు కవిత గారి దగ్గర నుంచి తెలుసుకోండి ఒకసారి. ఏమేమి చేశారు వంటలు చెప్పండి. ఏం వంట చేశారు ఏంటి? వంట పప్పుచారు, చికెన్ ఫ్రై, మామిడికాయ మటన్ కర్రీ. నైస్ నైస్, అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఫుడ్ కూడా. ఆంటీ గారు లేరు, ఆంటీ మిస్ అయింది. ఈ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయి? మా ఫ్రెండ్ రాణి వాళ్ళ పెద్ద అమ్మాయి అండి, అదిగో చిన్న అమ్మాయి. మా పిల్లలు మిస్ అయ్యారు. ఆవిడ కవిత గారు వాళ్ళ ఏది తెల్లగా ఉంటాడండి, ఆడు ఎక్కడున్నా గుర్తుపట్టవచ్చు. వాళ్ళ బాబు అండి, వాళ్ళ అమ్మాయి అమెరికాలో సెటిల్ అయ్యింది, జాబు. ఆ పాప రాలేకపోయింది. అలాగే వచ్చేసి మా ఇద్దరు అమ్మాయిలు కూడా జాబ్లోనే ఉన్నారు. పెద్ద అమ్మాయి మీకు తెలిసే ఉంటుంది, చిన్న అమ్మాయి కూడా జాబ్ వచ్చింది, చెన్నై వెళ్ళింది. వాళ్ళు రాలేకపోయారు అన్నమాట. మన టిల్లు మా అందరికంటే ఇంపార్టెంట్ అయిన పర్సన్ ఎవరంటే మా టిల్లు బాబు మిస్ అయ్యాడండి ఈసారి. పాపం రావాలని చాలా ట్రై చేశారు కానీ అనుకున్నాం కానీ కుదరలేదు. అనుకోకుండా ఒకరి తర్వాత ఒకరు రావడం జరిగింది. అదండి మరి మన మల్లికార్జున గారు, దాస్ గారు పాపం వంట మిస్ అయ్యారు ఈసారి. ఎందుకంటే ఎండలండి, చాలా ఎండ. మేము కూడా అందులో ఉడికిపోతామేమో అన్నట్టు అంత ఎండలు కాస్తున్నాయి కాబట్టి బయట చేయలేకపోయాము. నెక్స్ట్ టైం తప్పకుండా వంట ఏదన్నా ఒక రెసిపీ చేయించాయంతో మీకు వీడియో పెట్టిస్తానండి తప్పకుండాను. స్పెషల్ ఐటమ్ అన్నమాట, స్పెషల్ చేయించి వీడియో చేస్తామండి. అదండి చాలా రోజుల తర్వాత మన మల్లికార్జున గారు కూడా మన ఫామ్ హౌస్కి పాపం ఆయన మళ్ళీ వెళ్ళిపోతారా, ఆయన వేరే ప్లేస్లో జాబ్ ఆయన వెళ్ళిపోతారు మండే రోజు. అందుకనే ఖచ్చితంగా మనం కలవాలని ఆయన పాపం చాలా కోరికతో అందరం గెట్ టుగెదర్ అయ్యి మంచిగా హ్యాపీగా టైం స్పెండ్ చేద్దామని. ఎండ అయినా సరే అయ్యో మళ్ళీ ఉరుములైనా మెరుపులైనా ఏదైనా కలవాలని కంపల్సరీ వచ్చేసామండి. అది మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుంటానండి. నేను ఇప్పుడైతే సెలవు తీసుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ నా మాటల్లో కాకుండా మా ఫ్రెండ్స్ మాటల్లో కూడా ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకోండి. దాస్ గారు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఏం తిన్నారు? హాయ్ అండి, అందరూ బాగున్నారా?
మేము బాగున్నాం అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చాము అందరూ ఫ్యామిలీ తోటి. సో మళ్ళీ ఈవినింగ్ మీ ఫుడ్ అడుగుతున్నారు, మీ వంటలు అడుగుతున్నారు సబ్స్క్రైబర్లు చాలా. చేస్తామండి త్వరలో. కొంచెం వర్షాలు స్టార్ట్ అవుతాయి కదా, సో ఆల్రెడీ మా షెడ్ కూడా వెయిట్ చేస్తుంది. పాపం చిట్టుబాబు గారు ఎన్నిసార్లు ఎక్స్పెక్ట్ చేసుకున్నారు బాగాను చేస్తామని, కానీ కుదరలేదు. ఎండ ఎక్కువ ఉండడం వల్ల చేయట్లేదండి మేము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేస్తాం. ఈరోజు ఏం తిన్నారు? ఈరోజు మటన్ స్పెషల్. చిట్టుబాబు గారి మ్యాంగో ట్రీ నుంచి మ్యాంగో కోసి మటన్ మ్యాంగో వండారు. నెక్స్ట్ చికెన్ ఫ్రై ప్లస్ పప్పు చారు. ప్రాంప్టింగ్ ఏంటండి మీరు పక్క నుంచి? ఆయన తెలియదు ఆయన ఆయనకి. ఓకే అండి, నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు చేస్తాం. నాకు ఇచ్చేసి వెళ్ళిపోండి. ఓకే, మొన్న వీక్ వచ్చినప్పుడు ఆ లైట్ 2 లైట్లు సిట్టింగ్. సరే. ఇంకా లేపాలి. ఓకే ఓకే. అంటే వెనకాల లెగింది ఆంటీ ఒకసారి. ఉందా సరేలే. సార్ ఆరామిందగానే లేచిన కొత్త గుడ్డు లోపల తీసుకో. లోపలికి వస్తే అంత క్యూట్గా పడుతున్నారు తెలుసు కదా. అది అక్కడ ఎంత నవ్వుతుందో నాకు. కనిపించిందా? ఏది పడితే వండి పెట్టి ఇక్కడ మల్లికార్జున గారు. ఓకే.
ఏం చేస్తున్నామండి? పాలకూర కోసుకుంటున్నామండి పప్పులోకి. చిలక కొరికేసిందా మామిడికాయ? కొరుక్కొని ఎన్ని తింటాం? బా పువ్వులు బాగా వస్తున్నాయి సరే. అయ్యో గ్రేప్స్ వచ్చి చూసారా? కార్తీక రేగన్ గ్రేప్స్ వచ్చాయి. ఈ ఒక్క నెల ఆగితేనండి మనకి ఓ 2-3 నెలలు ఆగితే బోల్డ్ వస్తాయిలేండి. అది నిన్నే తెచ్చారు. బాగా వాసన కూడా ఏది ద్రాక్ష పళ్ళు? ద్రాక్ష తోట వచ్చింది అనమాట. నెక్స్ట్ సమ్మర్ కి మీరు ఎక్కడో వెళ్ళి రాజేంద్ర నగర్ లో శ్రీకాకుళంలో మా దగ్గర దిగితే సరిపోతుంది. ఎక్కడ ఫ్రెష్ గా కరివేపాకు కోసుకుంటున్నానండి. వచ్చిందా? సినిమాలో చేయాలనుకున్నాడు. అక్కడ పెట్టు. ఇదేంటంటే బాక్స్ ఈ చెట్లోంచి లైట్ ఎప్పుడు తినొచ్చండి. ఇప్పుడు మొన్న నేను టీవీలో చూసా. గుడ్ బాబులు. వాళ్ళు కూర్చొని లెగిస్తారు, అట్ల మీద మీరు కూర్చొని ఎంజాయ్ చేయండి. రైస్ కలిపిస్తాను, పెట్టేసి వస్తావా? కారేసుకెళ్ళి వద్దాం అనుకున్నా అవ్వట్లే. ఏదో ఇవాళ అనుకోకుండా అయిపోయింది. అయితే ఎప్పుడు అంటానే ఉంటాను, వచ్చి ఇక్కడ అయిపోతుందండి మనకి, అసలు ఎక్కడికి వెళ్తాకుంటా లేదంట, మనకి ఇక్కడికి వస్తే అంతేసి ఇది ఎక్కడికి వెళ్ళలేమంటారు. కానీ నేనేమి ఇక్కడే ఉంటాను. పాపం ఈ మళ్ళీ లోపల ఫోన్ వస్తుంటే ఆయన అలాగే వచ్చేసరికి నాకు బిజీ అయిపోయారు కదా. వెళ్ళిపోయింది. మీరేంటి భుజం మీద. ఈ రోజు ఫామ్ హౌస్ లో, మా శ్రీదేవి గారి ఫామ్ హౌస్ లో మేము స్పెండ్ చేసిన టైం చాలా హ్యాపీగా ప్రశాంతంగా స్పెండ్ చేసాము. ఇక మేము మధ్యలో వర్షం వచ్చి అడగొట్టింది. మేము ఇక ఇప్పుడు బయలుదేరుతున్నామండి. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం. అంతేనండి, మీరు చెప్పినట్టే చెప్పారు ఆవిడ. వెళ్ళండి, ఈ లోపు వెనకాల వచ్చేస్తాంలేండి. ఇప్పటికి 4 months అయిందా? మరి ఓకే, ఇంకెక్కువైంది. 4 నెలల కంటే ఎక్కువైంది. సంవత్సరం దగ్గర అయిందిరా. అప్పుడు అయిపోయింది. గిన్నె పెట్టి చెత్త బయట వేసేసి బయలుదేరిపోవడమే. అటు డాగ్స్ కి అక్కడ అన్నం పెట్టి అలా కిషన్ బాయ్, మళ్ళీ కలుద్దామండి. ఓకే. ఇంకోసారి సీరియల్లో చెప్పినట్టు ఇంకొకసారి మళ్ళీ కలుద్దామండి. గారు జాగ్రత్త, స్లోగా వెళ్ళండి. బాయ్ బాయ్ కృష్ణ, జాగ్రత్త అమ్మా, స్లోగా వెళ్ళండి. వెళ్దాం, లేట్ అయిందండి. మేము కూడా బయలుదేరుతామండి. జస్ట్ మన మిల్కీ బిస్కెట్లకి అన్నం పెట్టేసి వెళ్దామని, కొంచెం వాళ్ళ ముందు నడమని మేము కొంచెం వెనకాలకి వెళ్ళి అక్కడ పెట్టేసి మేము కూడా బయలుదేరుతామండి. మా టిల్లు బాబు కూడా ఎదురు చూస్తాడు. ఈరోజు ఇలా జరిగిందండి. ఈ వారం ఈరోజు ఇంత మంచిగా హ్యాపీగా జరిగిందండి. లాస్ట్ మూమెంట్లో కొంచెం మేము అటు ఇటు వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. చుట్టుపక్కల తోటలు అవన్నీ చూపిద్దాం అనుకున్నాం. కానీ విపరీతమైన వర్షం పడిపోయింది. వర్షం వచ్చి మా ప్లాన్ కొంచెం మిస్ అయ్యింది. అందుకేనండి నెక్స్ట్ మళ్ళీ చూస్తామండి. బాగుంటే మళ్ళీ తొందరలోనే మళ్ళీ ఈ సమ్మర్ వెళ్ళే లోపు
త్వరలోనే అందరము ఎక్కడన్నా మంచిగా వెళ్ళి ఇక్కడికి వచ్చి ఏదైతే మనం నార ఏదైతే ఉందో అదంతా పెట్టుకునేటప్పుడు ఒక వీడియో, ఈ చుట్టుపక్కల ఏమున్నాయో అవన్నీ ఒక వీడియో మంచిగా చేసి చూపిస్తానండి మీకు మంచి కంటెంట్తోను. ఎందుకంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానండి వాతావరణం మనకు సహకరిస్తలేదు, అందుకే ఏది చేయలేకపోతున్నాము. ఈసారి కంపల్సరీ మీకు చుట్టుపక్కల ఏమున్నాయి అనేది మన ముందు వీడియోలో చెప్పానండి. ఇట్లా కంటెంట్ మిస్ అవుతుంది కదమ్మా, ఇట్లా మన ఇంటికి కానీ లేదంటే ఇక్కడ ఇల్లులు కట్టుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అని చాలామంది మళ్ళీ కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్లు అందరూ అడుగుతున్నారు. వాళ్ళకి మంచి కంటెంట్తో వాళ్ళకి నేను ఏదైతే వాళ్ళు అడుగుతున్నారో ఆ ఇన్ఫర్మేషన్తో మంచి కంటెంట్తో మంచి నారు పెట్టుకునేది ఏదైనా సరే త్వరగా ఈ పనులన్నీ జరగాలని. ఇదండి ఫ్రెండ్స్, మరి ఇంతవరకు ఈ వీడియోలో ఇదండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, సెలవండి. గుడ్డు అన్నం పెట్టేయాలి. ఇప్పుడు ఏది ప్లేట్ ఏం లేదా, ఇది తినేస్తాడు. ప్లేట్లన్నీ తడిసిపోయి